హాయ్ అండి, దిస్ ఇస్ అంజలి దాస్ కోటపాటి. అండ్ ఈరోజు మనం అంజయ్ నాయక్ వేసిన న్యూ వర్షన్ పెయింటింగ్స్ గురించి తెలుసుకుందాం. అండ్ అంజయ్ నాయక్ ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఎక్స్పెరిమెంట్ ఎంత బాగా రీచ్ అయిందంటే, మన భారతదేశం ఒక హిందుత్వానికి గుళ్ళకి ప్రతీక అని తెలుసు. కానీ మన గుడుల్లో కూడా చాలా డిఫరెన్స్ ఉంటాయని, ప్రాంతాల వారీగా డివైడ్ చేసి ఉంటాయని మనకు తెలియదు. ఇప్పుడు సౌత్ ఇండియన్ టెంపుల్, నార్త్ ఇండియన్ టెంపుల్ అని ఉంటుందని మనకు తెలియదు కదా. సో సౌత్ ఇండియన్ టెంపుల్కి ఒక పేరుంది, నార్త్ ఇండియన్ టెంపుల్కి ఒక పేరు ఉంది. ఈ రెండు కలిపి ఇంకొక టైప్ ఆఫ్ టెంపుల్ కూడా ఉందన్నమాట. సో నార్త్ ఇండియన్ టెంపుల్స్ వచ్చి నగర స్టైల్, సౌత్ ఇండియన్ టెంపుల్ వచ్చి ద్రవిడియన్ స్టైల్. అండ్ ఇంకొక టైప్ ఆఫ్ టెంపుల్ ఈ రెండు సౌత్ ఇండియాకి నార్త్ ఇండియాకి ఏం సంబంధం లేకుండా వాసరా అనే ఒక టెంపుల్ ఉంది. ఇది దీన్ని చాణక్యులు ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో ఇది వచ్చి కర్ణాటకలో ఉంటుందన్నమాట. సో ఈ చాణక్యుడు ఇంట్రడ్యూస్ చేసిన వాసరా టెంపుల్స్ బెల్ టైప్లో ఉంటాయి. అండ్ నగరా స్టైల్ ఆఫ్ టెంపుల్స్ ఏమో ఒక పిరమిడ్ ఆకారంలో ప్లస్ అది ఒక బాటిల్ టైప్లో ఉంటుంది. మీకు క్లియర్గా తెలియాలంటే పూరి జగన్నాథుడి టెంపుల్ ఉంది కదా, దాంట్లో మన పూరి జగన్నాథ్ రథయాత్ర చేస్తూ ఉంటారు. సో అది మనకి మధుర మీనాక్షి టెంపుల్ తెలుసు. సో మధుర మీనాక్షి టెంపుల్ ఏదైతే ఉందో అది ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ టెంపుల్. అండ్ బృహదీశ్వర ఆలయం, సో ఇది కూడా ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ టెంపుల్. బృహదీశ్వర ఆలయంలో అంత పెద్ద గోపురం, అంత పెద్ద శిఖరాన్ని ఎలా పెట్టారో ఇంతవరకు ఎవరు కనిపెట్టలేకపోయారు. అలాగే మన టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా చాలా ఎట్లా అంటే మనకి తెలియని కొన్ని విషయాలు ఉన్నాయి. సో కొంతమంది దాన్ని కనిపెట్టలేని వాళ్ళు ఏమంటారు, దేవతలే వచ్చి నిర్మించారేమో అన్న ఆలోచనలో కూడా ఉన్నాయి. దీంట్లో ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్లో కూడా అంజయ్ నాయక్ చేసిన ఒక చిన్న థింగ్ ఏంటంటే ఓంకారాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. అసలు ఓంకారం అనేది ఒక మతానికి సంబంధించింది కాదు. అది మానవుల యొక్క ఆరోగ్యాన్ని కాపాడటానికి ఋషులు మనకిచ్చిన వరం. సో ఎవరైతే ఓంకారాన్ని స్మరిస్తారో వాళ్ళు ఎప్పుడు ఆరోగ్యంగానే ఉంటారు. ఆ ఓంకారాన్ని స్మరించడం వల్ల మనకున్న థైరాయిడ్ సమస్యలు కానీ, ఊపిరితిత్తులో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ తీరిపోతాయంట. అది మీకు తెలుసా? మీరు కావాలంటే యూట్యూబ్లో సెర్చ్ చేసుకోవచ్చు, చూడొచ్చు. నేను సెర్చ్ చేశా. సో అంజీ చేసిన చిన్న వర్డ్స్ కూడా దాన్ని ఒక ఆలోచనతో చేస్తూ ఉంటాడు. తను చాలా రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. సో థ్యాంక్స్ టు అంజీ. అండ్ మనం ఇప్పుడు వెళ్ళి అంజయ్ నాయక్ పెయింటింగ్లో ఏమేమి ఉన్నాయి చూద్దాం. నేనైతే చాలా కనిపెట్టాను. సో అసలు పెయింటింగ్ చూడగానే నేను ఒక వారణాసికి వెళ్ళానేమో ఫీలింగ్ వచ్చింది. వారణాసి అయ్యి ఉండొచ్చు అని అనుకున్నా. సో ఆ 3 టెంపుల్స్ ఎక్కడెక్కడ దాచి పెట్టాడో అది మిస్టీరియస్. నేను చెప్పాను కదా, అంజయ్ నాయక్ పెయింటింగ్సే మిస్టీరియస్ ఉంటాయని. ఆ మిస్టీరియస్ని నేను ఛేదించడానికి వెళ్తున్నాను. సో రండి మనం చూద్దాం అంజయ్ నాయక్ పెయింటింగ్ని. ఎస్, ఇదేనండి మన అంజయ్ నాయక్ న్యూ వర్షన్ పెయింటింగ్ టెంపుల్. సో లార్డ్ శివాకి సంబంధించి ఇతను పెయింటింగ్స్ వేస్తాడు. కానీ అతనికి వచ్చిన ఐడియా ఏంటంటే 13 లక్షల గుడులున్న భారతదేశంలో కొన్ని గుళ్ళు ఒకలాగా, కొన్ని గుళ్ళు ఒకలాగా ఉన్నాయి ఏంటి అని తను రీసెర్చ్ చేసినప్పుడు ఆయనకి కనిపించింది ఇవి 3 రకాలుగా విభజించారు. నార్త్ ఇండియాలో వేరుగా, సౌత్ ఇండియాలో వేరుగా, మళ్ళీ ఈ మధ్యలో ఇంకొక టెంపుల్ ఆర్కిటెక్చర్ అనేది ఉంది అని తను రీసెర్చ్ చేసి తెలుసుకున్నాడు. సో ఈ రీసెర్చెస్ వల్ల చేసిన పెయింటింగే ఇది. ఈ టెంపుల్లో ఈ పెయింటింగ్లో మనం నగరా స్టైల్ చూడొచ్చు, ద్రవిడియన్ స్టైల్ చూడొచ్చు, వాసరా స్టైల్, 3 టైప్ ఆఫ్ టెంపుల్స్ కూడా చూడొచ్చు అన్నమాట. సో నేను చూపిస్తాను మీకు అవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి. ఇది ఈ టెంపుల్ ఏదైతే ఉందో ఈ స్ట్రక్చర్ చూస్తే మీకు ఏం గుర్తొస్తుంది? పూరి జగన్నాథుడి రథయాత్ర చూసుంటారు కదా. ఈ రథం ఇలాగే ఉంటుంది అనమాట. ఈ రథం లోపల కొన్ని ఎలిమెంట్స్ యాడ్ చేశాడు. ఆ ఎలిమెంట్స్ ఏంటి అనేసి నేను బ్రీఫ్గా చూసినప్పుడు ఇక్కడ ఒక హంస కనబడుతుంది.
హంసలాగా వేసాడు. అతను హంస వేయాలనుకోలేదు, కానీ హంస వచ్చింది. సో ఇక్కడ ఓంకారం వేశాడు. ఓంకారం మాత్రం తనే వేశాడు. ఎందుకు అంజీ ఓంకారం వేసావంటే ఆయన చెప్పిన పదం ఏంటంటే, ఓంకార శబ్దము ప్రపంచాన్ని శాసిస్తుంది. ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది ఓంకారానికి. ఆ సైంటిఫిక్ రీజన్ ఏంటి అంటే, మనం ఓంకార శబ్దం రోజు దాన్ని స్మరించడం వల్ల దాని ద్వారా మనకి చాలా రోగాలు అనేది నయమైపోతాయి అంజలి. ఇది ఒక రిలీజియన్కి, ఒక మత సంబంధమైన వర్డ్ కాదు. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది కనుక రోజు ధ్యానం చేస్తే వాళ్ళకి ఉన్న రోగాలన్నీ నయమైపోతాయి. సో దాని గురించి చెప్పడానికే ఈ గుడి మీద నేను ఓం అనేది వేసాను అని చెప్పాడనమాట. సో ఈ వర్డ్కి మాత్రం నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. అండ్ ఇంకోటి, ఇక్కడ ట్రయాంగిల్ వేసాడు. ఈ ట్రయాంగిల్ ఎందుకు అని అంటే, ఇప్పుడు మనం గుడి లోపలికి వెళ్ళిపోతే గుడి లోపల ఇలా గోపురం లోపల ఇలా గర్భగుడిలో ఇలా అంటే త్రిభుజాకారంలో ఉంటుంది అనమాట, పిరమిడ్ స్టైల్లో ఉంటుంది. ఈ పిరమిడ్ స్టైల్లో వేసిన తర్వాత చుట్టూ కట్టుకుంటూ వస్తారు, వాటన్నిటిని కలుపుకుంటూ. అప్పుడు ఒక బాటిల్ లాగా తయారవుతుందంట బయట నుంచి కింద దాకా. చూస్తే ఇది ఒక బాటిల్ టెక్చర్ లాగా ఉంది కదా. సో అలా ఇది వచ్చి పైన ఒక కలశంతో ఎండ్ చేస్తారు గుడిని. సో అలా ఇంకా ఇక్కడ ఒక ఫిష్ తామర పువ్వు మీద ఫిష్ లాగా ఉంది. దీని వెనకాల చూస్తే నాకు చతురస్రాకారంలో మామూలుగా సౌత్ ఇండియన్ టెంపుల్ అనుకుంటున్నాను నేను. సో తెలియదు కాబట్టి ఇలాంటివి ఎక్కువ చేశాడు. తర్వాత ఇక్కడ సో సౌత్ ఇండియన్ టెంపుల్, ఎస్ ఇక్కడ ఉంది సౌత్ ఇండియన్ టెంపుల్, మీరు గమనించండి. ఎస్ సౌత్ ఇండియన్ టెంపుల్ అనమాట. ఈ సౌత్ ఇండియన్ టెంపుల్స్ అని మీరు గుర్తుపట్టడానికి కొన్ని టెంపుల్స్ నేను ఎగ్జాంపుల్ చెప్తా. మధుర మీనాక్షి టెంపుల్ అనమాట, బృహదీశ్వర టెంపుల్ అది కూడా ఇలాగే మనం చాలా ఎక్కువ పెద్ద గోపురాలు ఉండేసి మనకి చాలా బృహదీశ్వర టెంపుల్ అయితే ఒక పెద్ద రాయి ఉంటుంది, ఎన్నో కేజీల రాయి. అది అక్కడ ఎలా పెట్టారా అనేది ఇంతవరకు ఎవరు కనిపెట్టలేదు. సో అటువంటి గొప్ప ఆర్కిటెక్ట్స్ ఉన్నారు మన ఇండియాలో, మన పూర్వీకులు. సో మనం గుళ్ళ గురించి తెలుసుకోవాలి. సో ఇక్కడ కూడా అలాగే ఉంది కొన్ని. సో ఇక్కడ గోవుల మంద, ఈ గోవులన్నీ ఇవన్నీ తామర పువ్వులు కొలల్లో స్నానం చేస్తున్నాయి. సో ఈ గోవుల మందను ఒకసారి చూద్దామా. ఎస్ ఇవన్నీ కొలంలో స్నానం చేస్తున్నాయి, స్నానం చేసి శివ దర్శనానికి రెడీ అవుతున్నాయి. సో ఇది అతను చెప్పాలనుకున్న పాయింట్. సో అదనమాట, చూసారు కదా. ఇక్కడ ఇది బెల్ టైప్ ఆఫ్ టెంపుల్. ఈ బెల్ టైప్ ఆఫ్ టెంపుల్ అనేది వాసర టైప్ ఆఫ్ టెంపుల్. ఈ వాసర టెంపుల్ ఎక్కడుందంటే సోమనాథీశ్వరపురంలో కర్ణాటకలో ఉంది. ఆ టెంపుల్ పేరు హోయస. సో ఇది చౌళ కాలంలో వీళ్ళు నిర్మించారనమాట ఈ బెల్ టైప్ ఆఫ్ టెంపుల్ని. చూశారు కదా, 13 లక్షల గుడులున్న మన భారతదేశంలో ఆర్కిటెక్ట్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సౌత్ ఇండియన్ టెంపుల్స్ వేరు, నార్త్ ఇండియన్ టెంపుల్స్ వేరు. ఈ మధ్యలో ఇంకొక టెంపుల్, అది వాసర టైప్ ఆఫ్ టెంపుల్. సో వీటన్నిటినీ చూసుకుంటే కనుక మనం మీకు ఇంకోటి చెప్తాను. చూసారు కదా, ఇది మొత్తం వారణాసి లాగా ఉంది. ఈ వారణాసిలో ఇక్కడ చెరువులో, అంటే ఈ చెరువులో తామర పువ్వుల మధ్యలో స్నానం ఆచరించి శివుని దర్శనానికి వెళ్తున్న గోవుల మంద, అలాగే నందీశ్వరుడు, శివకేశవులు ఇద్దరూ కలిసి వెళ్తున్నారు గుళ్ళోకి. ఈ ఏదైతే పూరి జగన్నాథుడి టెంపుల్ ఏదైతే ఉందో అది స్వామి కృష్ణుని స్మరించుకుంటున్నాం. అలాగే కొన్ని టెంపుల్, శైవ క్షేత్రాలు, అమ్మవారి టెంపుల్స్ అన్నీ కూడా దీన్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. చాలా చాలా గ్రేట్గా, అంటే ఒక టైప్ ఆఫ్ ఆధ్యాత్మికత్వం అనేది ఇదైతే చూస్తుంటే ఆ హ్యాపీనెస్ అనేది మనకి
చూసినప్పుడు కలుగుతుందన్నమాట. సో వెరీ గ్రేట్ అండ్ కీప్ వర్కింగ్ అంజీ. చాలా ఎక్స్ట్రాడినరీ పెయింటింగ్స్ చేస్తున్నావు. ఇంకా వేయాలి, ఇంకా రీసెర్చ్ చెయ్యి, ఇంకా బాగా వేయి. థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీ వన్. సైనింగ్ ఆఫ్ టు అంజలి దాస్. థ్యాంక్ యూ.